నెల్లూరు రీజన్ చైర్మన్ నన్నపరెడ్డి సురేష్ రెడ్డి అన్నారు. ఇక ఉదయం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు స్త్రీ శక్తి పల్లె వెలుగు బస్సులు నెల్లూరు సిటీలో తిరుగుతాయని సురేష్ రెడ్డి చెప్పారు. ఈ బస్సుల్లో మహిళలు, కాలేజ్ విద్యార్థినులు, దివ్యాంగులకు ఉచిత ప్రయాణం ఉంటుంది. నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ నుండి అయ్యప్పగుడి, కొత్తూరు, ఇనుమడుగు క్రాస్ రోడ్, మూలమూడి బస్టాండ్ వరకు, నవాబుపేట నుండి ఆత్మకూరు బస్టాండ్, నవాబుపేట ఆర్టీసీ బస్టాండ్ వరకు నడుస్తాయి. అలాగే వీఆర్సీ సెంటర్ నుండి నారాయణ హాస్పిటల్ వరకు రేపటి నుండి సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు ఆర్టీసీ చైర్మన్ సురేష్ రెడ్డి చెప్పారు. నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి ప్రజానీకం గత అనేక సంవత్సరాలుగా ఆర్టీసీ టౌన్ సర్వీసులు లేని కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే ఇంకా మంత్రి నారాయణ గారు మేమందరం కూడా కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆయన ఆశిస్తున్నట్టుగా ఎలక్ట్రికల్ బస్సులు ఏదైతే ఉన్నాయో అవి నెల్లూరు నగరం మీదుగానే రాబోయేటువంటి బస్సులు అవన్నీ కూడా ప్రయాణించబోతూ ఉన్నాయి. రాబోయేటువంటి 3-4 నెలల్లో అవి కూడా ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. ఈ లోపుగా కూడా మేము ఉన్నటువంటి మా స్త్రీశక్తి పథకంలో ఉపయోగపడేటువంటి బస్సులు ఏదైతే ఉన్నాయో ఈ స్త్రీశక్తి పథకంలో ఉన్నటువంటి మహిళలు కానీ, చదువుకునేటువంటి పిల్లలు కానీ, లేకపోతే మనకున్నటువంటి వికలాంగులు కానీ, వీళ్ళందరికీ కూడా దివ్యాంగులకు కూడా ఇవి ఈ లోపుగా కూడా టౌన్లో కొంత ఉపయోగపడాలనే ఉద్దేశంతో దీన్ని కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది. 11వ తారీఖు నుంచి లాంఛనంగా ఇందాక మా డిప్యూటీఓ మేడం గారు చెప్పినట్టు పట్టణంలో ఇవన్నీ కూడా అందుబాటులోకి వచ్చేదానికోసంగా మేము అందరం కూడా గత కొంతకాలంగా దీని మీద పరిశీలించి దానికి తగు సూచనలు ఇచ్చి మా యొక్క స్టాఫ్ను కూడా సంసిద్ధత చేయడం జరిగింది.